మ్యామ్ నిన్న దువ్వాడ శ్రీనివాస్‌ని విచారణ కోసం అటు కొత్తూరుకి పిలవడం జరిగింది. ఆ విచారణలో భాగంగా దివ్వెల మాధురి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే గతంలో ఎప్పుడో జరిగినటువంటి కేసుకు ఇప్పుడు నోటీసులిచ్చి విచారణ జరపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదండి. ఎంతవరకు అసలు మీరు నేరం చేశారా వీళ్ళు లేదా అనేదే పాయింట్ ఇక్కడ. హ్మ్. ఎప్పుడుది ఎప్పుడు అడిగారనేది అనవసరం. అసలు మనం ఆ మాట మాట్లాడటం అనవసరం. మీరు పవన్ కళ్యాణ్‌ని తిట్టారా లేదా? అనుచిత వ్యాఖ్యలు చేశారా లేదా అన్నది చేశారు అని చెప్పి వాళ్ళు కేసు పెట్టారు. హ్మ్. ఇప్పుడు పోలీసులు పిలిచారు. ఎప్పుడైనా పిలిచే అవకాశం ఉంది. మీరెళ్లారు. మీ వివరణ మీరిచ్చారు. అయిపోయింది. 3 గంటలు, 4 గంటలు ఉంచారు లోపల. హ్మ్. లేదంటే 5 గంటలో విచారణ జరిగింది. విచారణ జరిగితే ఆ విచారణలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఏమన్నా ఫోటో ఎవిడెన్స్ చూపిస్తే ఇప్పుడు మనం ఒకటి చెప్తాము. హ్మ్. కాదండి అసలు అతను ఎవరో నాకు తెలియదు అంటాము. వాళ్ళు మీరును ఆ ఇంకో పర్సన్ కలిసి ఉన్న ఫోటో తీసి చూపిస్తారు. విచారణలో ఇలాగే ఉంటది. హ్మ్. అప్పుడు మనం అతను నాకు తెలుసండి అని చెప్తే కనీసం కొంచెం కొంచెం దగ్గరగా ఉంటది. అసలు నేను ఆ మొహమే నేను చూడలేదు అన్న తర్వాత మీ ఇద్దరిది ఫోటో చూపించారనుకో ఏంటి సంగతి? విచారణ అంటే అలా ఉంటది. హ్మ్. రకరకాల పద్ధతుల్లో కన్ఫ్యూజ్ చేసేటట్లు రకరకాల ప్రశ్నలు. ఇప్పుడు వేసిన ప్రశ్న 6 ప్రశ్నల తర్వాత ఇంకో అదే సేమ్ ప్రశ్న రిపీట్ చేస్తారు. మొదటిసారి ఏం సమాధానం చెప్పావో 6 ప్రశ్నల తర్వాత కూడా అదే సమాధానం చెప్పాలి. అప్పుడు మ్యాచ్ అవుతుంది. అవును. అలా ఏవో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఓకే. అవును. వాళ్ళు చెప్పేది విచారణ అధికారులు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తారు. దాని గురించి మనం మాట్లాడటానికి లేదు. అవును. ఓకే. హ్మ్. ఇప్పుడు పిలిచారు. ఇప్పుడు పిలవడం ఏంటి అనేది కరెక్ట్ కాదు. హ్మ్. మీరు ఆ రోజు నోరు బారేసుకున్న మాట వాస్తవం. ఆ రోజు జగన్ కోసం పవన్ కళ్యాణ్‌ని ఇష్టారీతిన మాట్లాడిన మాట వాస్తవం. ఆ హ్మ్. వేళ మీకు కరెక్ట్ అనిపించుండొచ్చు. ఇవాళ మిమ్మల్ని వైసీపీ పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. పార్టీకి మీకు సంబంధం లేదు అన్న తర్వాత ఇప్పుడు మీరు 4 గరుచుకున్నా ఉపయోగం లేదు. అప్పుడు అనేశారు, అది రికార్డెడ్. హ్మ్. దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. అసలు ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కాస్త మళ్ళీ వైసీపీయేనా అనేటట్లుగా కూడా బిహేవ్ చేస్తూ. మాట్లాడుతున్నారు. హ్మ్. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం. మీరు అసలు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? వ్యాపారంలోకి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు 2 చేయాలనుకుంటున్నారా? హ్మ్. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. అవును. కానీ వ్యాపారం చేసినా, రాజకీయంలో ఉన్నా, ఎక్కడున్నా సరే రెండిటికి నోరు మంచిగా ఉండటం అనేది కరెక్ట్. అదొక సామెత ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది. మంచిదవుతుంది అని. అందుకని ఏంటంటే నిన్న నిన్న విచారణ మనం అనుచితం అనుకోవటానికి లేదు. పిలిచారు. కేసు ఉంది కాబట్టి పిలిచారు. హ్మ్. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్‌ని తిడితేనే ఆ! కేసులు అంటే కాదు కదా. అవును. సామాన్య ప్రజలను తిడితే కూడా కేసులు అవ్వాలి. అవును. హుటాహుటిన ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాం మనం తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టగానే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తున్నారు వాళ్ళని. అలాగే పవన్ కళ్యాణ్‌ని స్టాండప్ కామెడీలో ఒక అతను మాట్లాడితే మనం కూడా ఖండిస్తూ వీడియో కూడా చేసాం. కానీ అతను ఎక్కడున్నాడో పట్టుకొచ్చి 48 గంటల్లో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. మరి మామూలు వాళ్ళని కూడా చాలా ట్రోలింగ్ జరుగుతుంది కదా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మీరు? సీరియస్గా తీసుకుంటున్నారా? తీసుకోవట్లా. ఒక చంద్రబాబు నాయుడు గారి భార్యని తిడితేనో, లేకపోతే చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళని తిడితేనో, లేకపోతే అట్లా ఎవరినైనా తిడితే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళని తిడితేనో పోలీసులు స్పందిస్తారు, కేసులు పెడతారు అంటే ఇది అన్యాయం. ఎవరి గురించి కామెంట్ చేసినా పబ్లిక్లో అది అది ఒక పరిమితి ఉంటుంది. అది దాటి మాట్లాడారు అంటే వాళ్ళని ఉపేక్షించడానికే వీల్లేదు. అది సామాన్య ప్రజల గురించి మాట్లాడినా, ఇప్పుడు మొన్న లేడీ జర్నలిస్టులు మీద మార్ఫింగ్ చేసి ట్రోలింగ్ చేస్తారు. విప్లవశ్రీ. అయితే ట్రోలింగ్ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా మేము ఒక ఏమంటాము రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నాం. బోలెడు మంది వచ్చారు, రౌండ్ టేబుల్లో మాట్లాడారు. ఆ అమ్మాయి ఒకటే అన్నది, మీ ఏజే ఉంటుంది ఆ అమ్మాయికి, శ్రీనిధి విప్లవశ్రీకి. అసలు ఎంత ఏం చెప్పాలి, ఎంత హృదయం ఉంది ఈ చిన్నపిల్లకే అనిపించింది. అయితే ఈమెను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోల్ చేసేవాళ్ళు వేరే వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. వేరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తుంటే లేదు, ఈమెకు అనుకూలంగా ఉన్నవాళ్ళు
వేరే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి, మీరు నా కోసం వాళ్ళని తిడితే నన్ను తిట్టినట్టే ఉంది, మీరు అలా తిట్టడానికి వీల్లేదు, మీరు మంచిగా మీరు కామెంట్స్ పెట్టండి, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడండి తప్పితే నాకు సపోర్ట్గా మాట్లాడే మీరు వేరే వాళ్ళని తిడితే నేను ఒప్పుకోను అని చెప్పింది. ఏదున్నా నాతోనే ఆగిపోవాలి, అది వాళ్ళ దాకా ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాలు ఏం చేసినాయి అని మాట్లాడింది. ఇది కూడా నచ్చట్లేదు చాలా మందికి. ఆ జనరల్ ఆ రౌండ్ టేబుల్ని కూడా విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారు కొంతమంది. ఎట్లా అసలు దీన్ని ఆ అమ్మాయి పైన పెట్టిన కామెంట్స్ని ఎట్లా వీళ్ళు సమర్థించుకోగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకని ఏ రాజకీయ నాయకుడి గురించి అయినా మీరు రాజకీయ విధానాల గురించి మీరు ప్రస్తావించండి, పరిపాలనా విధానం గురించి మీరు మాట్లాడండి, లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే మాట్లాడండి, వాగ్దానాల గురించి మాట్లాడండి. సామాన్య ప్రజలు ఏమైనా కష్టపడుతుంటే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోతే దాని గురించి మాట్లాడండి. అందుకని మీకు వ్యక్తిగత విషయాలు ఎందుకు వస్తున్నాయి అసలు? ఆయనకి 3 పెళ్లిళ్ళు 2 పెళ్లిళ్ళు 66 పెళ్లిళ్ళు ఇవన్నీ అవసరం లేదు. ఆయనకి 3 పెళ్లిళ్ళు అయితే ఆ 3 పెళ్లిళ్ళ తాలూకు భార్యలు చూసుకుంటారు, మీకెందుకు మధ్యలో? పైగా ఎక్కడెక్కడి నుంచో ఎదుగుతారు ఫోటోలు, ఎతికి పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఫోటో పెడతారు. ఏం అవసరం మీకు అసలు? ఆమె ప్రైవసీ సంగతి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆమె అవసరమా? ఆమెకు విడాకులు ఇచ్చాడు, ఇంకొక ఆమెను చేసుకున్నారు, వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఉంటున్నారు. సో వాట్ మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇక్కడ అసలు? పైగా ఇంకొకటి, ఎవరైతే బాధిత మహిళ ఉంటుందో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే హక్కు ఉంటుంది తప్పితే మనలాంటి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదండి. మనం జస్ట్ వ్యాఖ్యానించడం వరకే. అదే మళ్ళీ పోక్సో యాక్ట్కి సంబంధించి ఆ పోక్సో కేసుల్లో ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే గనక ఆ పిల్లల గురించి, ఆ పిల్లలకి ఏమన్నా అన్యాయం జరుగుతుంటే మనం చట్టం దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉంది. 4 గోడల మధ్య ఒక భార్యాభర్త తగాదా ఆడుకుంటుంటే పట్టించుకునే అవసరం మనకు లేదు, మనం మాట్లాడకూడదు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి న్యూసెన్స్ చేస్తే 100కి కాల్ చేయాలి. అంతవరకే మీరు నోర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టారీతిని మాట్లాడి ఇవాళ పిలిస్తే, విచారణకు పిలిస్తే బయట ఈమె దువాడ మాదిరి హడావుడి చాలా విచిత్రంగా ఉంది. అందుకని ఏదైనా కాస్త అదుపులో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మనం అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త అదుపులో అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగత దోషంలోకి దిగొద్దు. వాళ్ళ పరిపాలనా వ్యవహారాల గురించి మాట్లాడండి, పరిపాలనలో అవకతవకలు ఉంటే మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతాల జోలికి వెళ్ళే హక్కు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.